Hello India, welcome back to the channel Korean Street. సో విజయవాడ అనగానే ఫేమస్ అమ్మవారి గుడి, ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్ అంటూ ఇలా చాలా ఉన్నాయి. అండ్ అలాగే విజయవాడ సరౌండింగ్స్లో పరిటాల సంథింగ్ ఇట్లా చాలా ప్లేసెస్ అన్నీ ఫేమస్గా ఉన్నాయి. అండ్ అలాగే విజయవాడ సరౌండింగ్స్లో ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్ ఏది అంటే కొండపల్లి కిల్లా అని ఎవరైనా చెప్తారు. మీ అందరికీ చాలా తెలుసు, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ మన కొండపల్లి బొమ్మలు. ఇండియాలోనే కాదు, అదర్ కంట్రీస్లో కూడా చాలా ఫేమస్ మన బొమ్మలు. అండ్ ఆ కొండపల్లి కిల్లాకి చాలా చరిత్ర కూడా ఉంది. సో నేను ఇవాళ ఆ కొండపల్లి కిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేసి చూపించిపోతున్నాను. సో యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఫ్రెండ్స్ తోటి నేను రెడీ అయిపోయాను అనమాట ఈ రోజు ట్రెక్కింగ్ చేసేయడానికి. ఐ నో ట్రెక్కింగ్ అంత ఫేమస్ కాదు మన ఇండియాలో, బట్ ఇప్పుడిప్పుడు చాలామంది యూత్ కానీ లేకపోతే ఓల్డ్ పీపుల్ కానీ ట్రెక్కింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అట్లాగా ఇలా ట్రెక్కింగ్ స్పాట్స్కి వెళ్ళినా కానీ నేచర్కి కొంచెం దగ్గరగా మనం చాలా ఫ్రెష్ ఎయిర్ కోసం వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. సో ఇదిగోండి వీటీపీఎస్ కూడా ఉంది మనకి దారిలో కనిపిస్తూ, అంటే విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. సో నేనైతే తెగ ట్రై చేసేస్తూ ఉంటాను మౌంటైన్ పీక్ వెళ్ళాక సన్ రైజ్ అయితే బాగుంటుందని. బట్ ఎప్పుడూ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. సన్ రైజ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాం ఎప్పుడు. ఇట్ హ్యాపెన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తున్నప్పుడు. సో మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇదిగోండి ఆ రోడ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. కరెక్ట్గా కొండపల్లి కిల్లాకి వెళ్ళే రూట్ అంతగా బాగోదు, ఎందుకంటే అక్కడ లారీస్ అట్లాంటివన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో రోడ్ అంతా బాగోదు. అండ్ సన్ రైజ్ కూడా ఇప్పుడే అవుతుంది కాబట్టి వ్యూ అయితే బాగుంది. రోడ్ పక్కన పెడితే కనుక మనకి మౌంటైన్స్ అన్నీ కనిపిస్తూ సన్ రైజ్ అవుతూ చాలా బాగుంది. స్కై కూడా అన్ని షేడ్స్ ఉండడం చాలా బాగుంది అసలు చూడటానికి. ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మేబీ 5 minutesలో మనము ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇదే కదా పర్ఫెక్ట్ సన్ రైజ్, చూడండి ఎంత బాగుందో. నేను ఇంట్లో కూర్చొని ఉంటే ఐఎమ్ షూర్ నేను ఈ సన్ రైజ్ని ఖచ్చితంగా మిస్ అయ్యి ఉండేదాన్ని. సేమ్ ఈ మౌంటైన్నే మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయబోతున్నాం అనమాట. మనం ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి కాస్త జనాలు ఎవరు లేరు, లేకపోతే కనుక ఇది వీకెండ్. సో ఖచ్చితంగా దీన్ని ట్రెక్కింగ్ చేసేవాళ్ళు లేకపోతే కొండపల్లి కిల్లాని విజిట్ చేసేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఫోటో షూట్స్కి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ మౌంటైన్కి. ఐబిఎం నుంచి నాకు తెలిసి 11 to 12 kilometers ఉంటుందేమో ఈ ఘాట్ రోడ్ కూడా కలుపుకొని. సో సో రీచ్ అయిపోయాం మనం ట్రెక్కింగ్ స్పాట్కి. ఇవాళ ట్రెక్కింగ్కి మన ఫారెస్ట్ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోతున్నారు. చూడండి ఎగ్జైటింగ్గా ఉంది మనల్ని ఇంతమందిని చూసేసరికి వాళ్ళకు కూడా. సో ఇవాళ ట్రెక్కింగ్కి స్కూల్ పిల్లలు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో ఇవాళ మన ట్రెక్కింగ్ ఫ్రెండ్స్. పిల్లలు కూడా మోర్ దాన్ 30 ఉన్నట్టున్నారు. స్కూలింగ్ నుంచే ఇట్లా ఫీల్డ్ ట్రిప్స్కి ఇట్లాగా నేచర్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అది. సో మన ట్రెక్కింగ్ గైడెన్స్ ఉంటారు కదా, వాళ్ళు పిల్లలకి అందరికీ రూల్స్ చెప్తున్నారనమాట. ఫారెస్ట్లో ఎలా ఉండాలి, లైక్ ఎలాంటి రూల్స్ మెయింటైన్ చేయాలి అలాంటివన్నీ చెప్పారు. అండ్ స్టార్ట్ అయిపోయారు అందరూ ట్రెక్కింగ్కి. స్టార్టింగ్లో రూట్ అయితే బాగుంది. మనకి ఇవాళ చాలామంది ట్రెక్కింగ్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాను నేను.
ఏం కాదు కదా నేను చేపలు వాళ్ళు చేపలు పెట్టచ్చు బ్లాక్ కలర్ చేప అదే బ్లాక్ చేపలు పెట్టచ్చు అది 2 రోజులు వెలిసిపోయింది వెళ్ళిపోయిద్దా ఆఫ్టర్ నువ్వు కొనిపెట్టచ్చు బ్లాక్ కలర్ చేప ఈసారి వచ్చేటప్పుడు తెస్తాలే అంతా తెలిసి బట్ ముందుకెళ్ళే కొద్ది రూట్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. యంగ్స్టర్స్ అంటే ఎట్లయినా మేనేజ్ చేసేయగలరు. బట్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళు సరిగా హ్యాండిల్ చేయలేక వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంతే తప్ప మిగతా అంతా చాలా బాగుంది. మెయింటెనెన్స్ బాగుంది. ఏ చెత్త పడేయలేదు ఎక్కడ. ఎట్లాంటి ప్లాస్టిక్ కూడా మనకు కనిపించదు. అండ్ చెట్లు కూడా అసలైన రియల్ నేచర్ ఎలా ఉంటుందో అట్లాగే ఉంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ ఫారెస్ట్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ రియల్ నేచర్ అనేది తెలుస్తుంది. అంటే మ్యాన్ మేడ్ కాదు, అది ఒరిజినల్గా ఫారెస్ట్ అని చెప్తున్నాను. లైక్ ఒరిజినల్గా ఫారెస్ట్లో వెళ్ళినట్టుంది నాకైతే. అంటే ఎలాంటి కంఫర్ట్ జోన్ లేకుండా ఓకే మేనేజ్ చేసేయచ్చు, బట్ అంత డిఫికల్ట్గా అయితే ఏం లేదు. సో మేము మా ఫైనల్ డెస్టినేషన్కి మేము రీచ్ అయ్యాం. మేము పీక్ అయితే వెళ్ళలేదు, కానీ మధ్యలో ఒక స్పాట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం అయినా కానీ మిగతా వర్క్స్ చేసుకోవడానికి అంత టైం సెట్ అవ్వదు కాబట్టి ఒక్క స్పాట్ని సెట్ చేసుకొని మిడిల్లోనే మేము ఆగిపోయాము. సో అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ అట్లాంటివన్నీ తిని ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని. నువ్వు పోసుకో నాకు. ఈ స్కూల్ పిల్లలు వాళ్ళకేదో ముళ్ళు దొరికిందని ఇచ్చారు. ఇది ఏదో పిగ్తో రాట్తో అనుకుంటా. చాలా షార్ప్గా కూడా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఆ ముళ్ళు. అండ్ ఇక్కడ చాలా మందికి నెమలికలు కూడా దొరికాయి. ఇది కూడా పిల్లల దగ్గర కొట్టేశాను నేను. నాకు దొరకలేదు, చాలా మందికి నెమలికలు దొరికాయి. పెద్ద పెద్దవి కూడా దొరికాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో మధ్య మధ్యలో జర్నీలో మా ఫోటో షూట్లు కూడా అయిపోయినాయి అనమాట. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతున్నారు ఫోటోలు తీసుకుంటూ. లైక్ సన్ రైజ్ టైం కదా, సో ఆబ్వియస్లీ నేచర్ చాలా బాగుంటుంది. ఎవరైనా